అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. వైన్ అంటూ అరిచాడు. ఒకసారి రండి అంటూ పిలిచింది. అబ్బా, ఏంటి ఇంకా ఎంతసేపు? నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనుకుంటూ రూమ్కి వెళ్ళిన అతనికి బ్లౌజ్ థ్రెడ్స్ కట్టుకోవడం రాక అవస్థపడుతూ కనిపించింది. నవ్వుతూ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ థ్రెడ్స్ని గట్టిగా బిగించి వీపు మీద ముద్దు పెట్టాడు. మెలికలు తిరుగుతూ గుడికి వెళ్లే ముందు ఏంటా సరసాలు అనింది. ఆమెను అతని వైపుకు తిప్పుకొని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ యువర్ లుకింగ్ సో గార్జియస్ అంటూ నుదిటిన ముద్దు పెట్టాడు. నవ్వుతూ థ్యాంక్ యూ అనింది. పద అంటూ ఆమెను తీసుకొని ముందుకు కదిలాడు. ఇక అక్కడి నుండి కిందకి రాగానే బామ్మ ఎదురు రావడంతో వైనవి తన కాళ్ళకి నమస్కారం చేసింది. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా అని దీవించింది. మౌర్య ఏం పట్టనట్లే దిక్కులు చూస్తున్నాడు. బామ్మ, ఈయన ఎందుకు మాట్లాడుకోరు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా తన మెడలో ఉన్న బంగారు నగ తీసి వైనవి మెడలో వేసింది. అయ్యో బామ్మగారు, ఇది నాకెందుకండి? నా గుర్తుగా ఉంచుకోమ్మా అంటూ తల నిమిరింది. ఇక థ్యాంక్ యూ బామ్మగారు అంటూ ఆమెను హత్తుకొని గుడికి వెళ్ళొస్తాం అని చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. ఇక డ్రైవ్ చేస్తున్న మౌర్యని తల తిప్పి చూసి ఏమైంది మీకు అని అడిగింది. ఏమైంది, బాగానే ఉన్నానుగా. అది కాదు, బామ్మతో మీరు ఎందుకు మాట్లాడారు? మీరిద్దరూ మాట్లాడుకుంటుండగా నేనెప్పుడూ చూడలేదు. బామ్మకి మీకు ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతుంటే మాట్లాడలేదు అతను. చెప్పండి, ఇప్పుడు అవసరమా? అంటే నాకు చెప్పకూడదా? టైం వచ్చినప్పుడు చెబుతాను అంటూ కాసేపటికి గుడి రావడంతో కారు ఆపి లోపలికి వెళ్ళిపోయారు. ఇక వైనవి మౌర్య పేర్ల మీద అర్చన చేయించి హారతిచ్చాడు పంతులు గారు. గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చున్నారు. ఇక దేవుడు బొట్టు తీసి మౌర్య నుదుటిన పెట్టి చాలా బాగున్నారు అనింది నవ్వుతూ. ఇక వెళ్దామా అన్నాడు. అతను గుడిలో ఉన్నంతసేపు భక్తులను ఎవరిని రానివ్వకపోతుంటే అది అతనికి నచ్చలేదు. వస్తే అతని మీద పడిపోతారని సెక్యూరిటీ భక్తులని ఆపేశారు. ఇక అతను త్వరగా వెళ్ళిపోతే వాళ్ళైనా దర్శనం చేసుకుంటారు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మౌర్య. ఇక వినయ్ వైనవిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే మౌర్య మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటల సమయం. ఎక్కడికి వెళ్తున్నారండి? నన్నెందుకు ఇంత హెవీగా రెడీ అవ్వమన్నారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అబ్బా, ఒకే క్వశ్చన్ని ఎన్నిసార్లు అడుగుతావే? వెళ్తే నీకే కదా తెలుస్తుంది. అయ్యా మహాప్రభు, నాకు టెన్షన్ వచ్చేస్తోంది మీరిలా చెప్పకుండా తీసుకెళ్తుంటే. ఆమె మాట్లాడుతూ ఉండగానే కారు ఆగింది. ఎక్కడా అని తలతిప్పి చూస్తున్న వైనవి కళ్ళని మూసేశాడు. ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడిగింది. కాసేపు నోటికి పని చెప్పకు బేబీ అంటూ ఆమెను కారులో నుండి దింపి అలా తీసుకెళ్తుంటే ఒక్కసారిగా వాళ్ళిద్దరి మీద పూల వర్షం కురిసి హ్యాపీ బర్త్డే వైనవి అంటూ అరిచారు. కళ్ళ మీద నుండి చేతులు తీయగానే ఎదురుగా తన కాలేజ్ ఫ్రెండ్స్ కనిపించడంతో గుర్లు పెద్ద చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎలా ఉన్నారే అంటూ నవ్వుతూ అడుగుతుంటే చాలా బాగున్నామని ఇక అలా గంటసేపు వాళ్ళకి వదిలేశాడు. మౌర్య ఇక తనని తీసుకుని స్టేజ్ మీదికి తీసుకెళ్లాడు. మౌర్య తరపు నుండి మినిస్టర్స్, ఆఫీసర్స్ కొందరు అటెండ్ అయ్యారు. ఇక మొదటిసారి అంత గ్రాండ్గా జరుపుకుంటున్న ఆమె బర్త్డేకి ఆమె నమ్మలేనట్లుగా అనిపిస్తుంటే కన్నీళ్లతో చూసింది. కళ్ళపై ముద్దు పెడుతూ డోంట్ క్రై, ఎంజాయ్ యువర్ డే అంటూ కేక్ కట్ చేయించాడు. ఇక అందరూ విష్ చేస్తూ గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి ఫొటోస్ దిగారు. సన్నగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంటే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. మౌర్య వైనవి చేయి పట్టుకొని అలా అలా తిప్పుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. అతను ఎలా తిప్పితే అలా తిరుగుతూ ఉంది. అతని కళ్ళలోకి చూస్తూ ఇక ఆ ఇద్దరి జంటకి దిష్టి పెట్టేశారు అక్కడున్న వాళ్ళంతా. ఇక లేట్ నైట్ అవుతుంటే అందరూ డిన్నర్ చేసేసి వెళ్ళిపోతున్నారు. మౌర్య వైనవి విత్ ఫ్యామిలీ కూడా కలిసి డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ అంటూ అతన్ని గట్టిగా చుట్టేసింది. ఆమెను హత్తుకొని తల మీద ముద్దు పెట్టాడు. నిజంగా హ్యాపీనా అని అడిగాడు. ఇంత చేశాక ఎవరైనా హ్యాపీగా కాకుండా ఎలా ఉంటారో? అసలు మీరు నైట్ నాకు ఇచ్చిన సర్ప్రైజే గొప్ప అనుకున్నాను. అలాంటిది ఇంత గ్రాండ్గా చేయడం అవసరమా? నాకు ఇష్టం అంటూ కార్ని పోర్టికోలో ఆపడంతో ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడిపోయింది. మౌర్య ఆమె పక్కన చేరుతూ ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా?
నిన్ను చూస్తూ ఊరుకోవడం చాలా కష్టమనిపించింది అంటూ బొగ్గపై ముదిచాడు. నవ్వి అతన్ని హత్తుకుంది. ఇక మాటలతో పని లేదన్నట్లుగా లైట్స్ ఆఫ్ చేసి ఆమెను హత్తుకుంటూ అతని ప్రేమలో తడిపి ముద్ద చేశాడు. డేస్ పాసింగ్. ఊర్లని విజిట్ చేయడానికి వెళ్ళిన మౌర్య ఆ రోజు చాలా బిజీగా ఉండడంతో వైనవితో మాట్లాడడం కుదరలేదు. ఇక ఈవినింగ్ రిలాక్స్ అవుతుండగా గుర్తు రావడంతో వెంటనే కాల్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లో ల్యాండ్ లైన్కి చేశాడు. అక్కడ కూడా ఎవరు లిఫ్ట్ చేయలేదు. టెన్షన్తో అక్కడి నుండి అప్పటికప్పుడు బయలుదేరిపోయాడు మౌర్య. టెన్షన్ పడకండి సార్, మేడంకేం కాదు అని ధైర్యం చెబుతున్నాడు వినయ్. ఇంట్లో అంతమంది ఉన్నారు, సెక్యూరిటీ ఏం పీకుతున్నారు అని కోపంగా అరిచేశాడు. ఇక గాలిలో డ్రైవ్ చేస్తున్నాడు వినయ్. మౌర్య టెన్షన్ చూడలేక కాసేపటికి ఇల్లు రావడంతో పోర్టికోలో కారాపి సరాసరి ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరూ కనిపించకపోవడంతో సెక్యూరిటీ ఎదురుగా వచ్చి, సార్ మేడం గారు లేరు. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళారు. ఏమైంది? ఏమో సార్, కిచెన్లో వంట చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయారంట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు అనగానే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరారు మౌర్య వినయ్. హాస్పిటల్ ముందు కారాపి లోపలికి వెళ్ళిన వాళ్ళకి డాక్టర్ బామ్మ విజయ్తో మాట్లాడుతూ కనిపించింది. వాట్ హ్యాపెన్ అన్నాడు బేస్ వాయిస్లో. అతని అరుపుకి తల తిప్పి చూసింది డాక్టర్. ఏమైంది తనకి? మౌర్య గారు కంగ్రాట్స్, మీ ఆవిడ మళ్ళీ తల్లి కాబోతోంది అని చెప్పగానే అలాగే నిలుక్కుపోయాడు. సార్ మిమ్మల్ని, మీరు తండ్రి కాబోతున్నారు అని కదిలించగానే ఇక పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళాడు. కూర్చొని కనిపించిన వైనవిని గట్టిగా హత్తుకుంటూ థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన ఆనందాన్ని ఆమెతో పంచుకున్నాడు. భర్తని అంత సంతోషంగా చూస్తుంటే ఆమెకు ఊపిరాడట్లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది వైనవి. హ్యాపీనా అని అడిగింది. వెరీ హ్యాపీ. గుడ్ న్యూస్ని ఇంత త్వరగా చెబుతావని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ బంగారం అంటూ పేదాలపై ముద్దు పెట్టి ఆమెను అక్కడి నుండి ఎత్తుకొని బయటకొస్తుంటే మౌర్య గారు కంగ్రాట్స్, ఈసారి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఎందుకంటే నేను చెప్పిన దానికంటే ఎక్కువే మీ భార్యని చూసుకుంటారని తెలుసు. కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకోండి. డైట్ ఎలా ఫాలో అవ్వాలో మీకు తెలుసు, అవే కంటిన్యూ చేయండి అని చెప్పి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసింది. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి వైనవిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమెను కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇక ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందులా మిస్టేక్ జరిగితే ఊరుకోను అన్నాడు సీరియస్గా. జరగనివ్వను అనింది. ఇక అతని సీఎం పదవికి రాజీనామా చేద్దామా అనిపిస్తోంది మళ్ళీ. ఎవరిని నమ్మడానికి లేదు. నమ్మితే ఇంతకు ముందులా జరుగుతుందేమో అన్న భయం. కానీ ఏం చేయను అని ఆలోచిస్తూనే ఇల్లు రావడంతో తనని ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్లాడు. ఇంట్లో ఉన్న మేడ్స్ అందరినీ పిలిచి ఎప్పుడు ఏ టైంకి ఏం ఫుడ్ ఇవ్వాలి, ఎలా మెడిసిన్ వేయాలి అని సీరియస్గా చెబుతున్నాడు. ఒక్కటి మిస్ అయినా జాబ్లో నుండి తీసేస్తాను. కేర్లెస్ చేయడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడంతో సరే అన్నారు. ఈసారి అతను ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో అర్థమవుతోంది వైనవికి. ఇక ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు మౌర్య. అతని బాధ్యతలని సీనియర్ మినిస్టర్కి అప్పచెప్పి డెలివరీ అయ్యే వరకు రాజీనామా చేశాడు. ఆమెకి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న భర్తని చూసి మురిసిపోతూ ఊరికే ఇంట్లో ఉంటే బోర్ కొడుతోందని అనడంతో బోర్ కొట్టినా ఇంట్లోనే ఉండాలి, ఇలా చేసే అప్పుడు అంత పని జరిగింది అంటుంటే సరే అంటూ తలూపింది. కానీ రూమ్లో ఉండి ఉండి చాలా దిగులుగా అనిపిస్తోంది. ఆమె బిహేవియర్ని అర్థం చేసుకున్న మౌర్య ఇక ఆమెను జాగ్రత్తగా తీసుకొని బయటకెళ్ళాడు. అది కూడా గుడికి. గుడిలో చాలా ప్రశాంతంగా అనిపించడంతో కొద్దిసేపు మాత్రమే ఉంచి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇక ఒకరోజు ఇల్లంతా డెకరేషన్తో నిండిపోయింది. ఇంట్లో అంత హడావిడి చేస్తుంటే ఆ హడావిడి ఏంటని అడిగింది. నెక్స్ట్ పార్ట్లో ఈ స్టోరీ ఫినిష్ అవుతుంది. ఈ పార్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.